ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదూ? మన సాయినాథుని దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. అయితే ఆ సాయినాథుని కృప, కరుణ, కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని ఆ సాయినాథుని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఉన్నానండి. అయితే బాబావారు మనకు ప్రతిరోజు కూడా ఒక గొప్ప సందేశాన్ని అందించుతూ ఉన్నారు. దానివల్ల ఎంతోమంది చాలా సంతోషపడుతున్నాం అక్క, దానివల్ల మాకు ఎంతో శ్రేయస్కరం లభిస్తుంది. మీరు ఏ విషయం చెప్పినా కూడా మాకు మనసును ఆకట్టుకుని మా కోసమే చెప్తున్నారా అన్నట్లుగా ఉంటున్నావి అని చాలామంది చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. అయితే మీ అందరికీ అవి నచ్చుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. సాయినాథునికి మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉన్నాను. సాయినాథుడు ఈరోజు మనకు ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారో తప్పకుండా తెలుసుకుందామండి. అంతకంటే ముందుగా మన ఛానల్ను కొత్తగా ఎవరైనా ఫాలో అవుతూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. బాబావారు మనకు ఈరోజు ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారో తెలుసుకుందామా? మరి బిడ్డ, ఈరోజు నీకు అలసిన మనసుకు ఓ గొప్ప శుభవార్త తీసుకొచ్చానమ్మా. నీ హృదయానికి ఈ శుభవార్త ఎంతగానో పనిచేస్తుంది. మనసు తేలికపడుతుంది, అలాగే ఆనంద డోలకెలలో తేలి ఆడుతుంది. మరి ఈ బాబా చెప్పే మాటల్లో ఆ శుభవార్త ఏమిటో నా మీద గౌరవం ఉంచి తప్పకుండా విను. నీ సాయి తండ్రికి నీ చిట్టి మనసుకు అయినటువంటి గాయం గురించి తెలియదు అనుకుంటున్నావా? సకలము తెలిసినటువంటి నీ సాయికి నీ మనసు అయినటువంటి గాయం గురించి తెలియదా చెప్పు. అలాగే నీ మనసు ఎంత వేదనకు గురి అయిందో, నువ్వు ఎంత బాధపడుతూ ఉన్నావో నేను చూడటం లేదు అనుకుంటున్నావా? నువ్వు ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియక ఎంతగా సతమతమైపోతున్నావో, ఎంతగా తల్లడిల్లిపోతూ ఉంటున్నావో నేను చూస్తూ ఉంటున్నాను. ఎవరైతే నీ మనసును అర్థం చేసుకోలేకపోతున్నారో, అలాగే బంగారం లాంటి నీ మనస్తత్వం గురించి ఎవరైతే ప్రతిరోజు కూడా ఎత్తి పొడుస్తూ నిన్ను అగౌరవపరుస్తూ ఉన్నారో వారి గురించి కూడా నాకు తెలుసు. చూడమ్మా, నిన్ను ఇలా చూడలేక నా గుండె తరుక్కుపోతుంది తల్లి. ప్రతిరోజు ఈ సాయిని ప్రార్థించే చేతులు, ఈ సాయికి బోలెడు కబుర్లు చెబుతూ గలగలా మాట్లాడే నీ పలుకులు, నీ ఆనందం, ఉత్సాహం చాలా రోజుల నుండి కరువైపోయింది. సంతోషకరమైన బాధ అయినా అంతా కూడా నాతోనే పంచుకుంటూ ఉంటావుగా. నన్నే నీ గురువుగా, దైవంగా భావిస్తున్నావు. మరి నేను చెప్పే మాటను ఎందుకు వినడం లేదు? అలాగే నేను ఏదైనా నీ మంచి గురించే చెబుతానని ఎందుకు నన్ను అర్థం చేసుకోవడం లేదు? అది కూడా నీ జీవితం పట్ల నాకు ఉన్నటువంటి బాధ్యతతో అంతా నేనై నిన్ను చూసుకుంటూ నిన్ను జాగ్రత్తగా నడిపిస్తూ వస్తున్నాను. జీవితంలో తప్పులు ఏ మానవులైనా చేస్తారు, అది మానవ సహజం. తప్పు చేయనటువంటి వారు ఈ లోకంలో ఎవరూ లేరు తల్లి. కానీ చేసిన తప్పును ఒప్పుకొని మన్నించమని నీ ఇష్టదైవమైన వద్ద మనస్ఫూర్తిగా నీ తప్పును మన్నించమని వేడుకో చాలు. అంతకు మించి ఇక నువ్వు ఏమీ చేయనవసరం లేదమ్మా. ఇక నీ మనసుకు గాయం గురించి నువ్వు అదే పనిగా ఆలోచిస్తూ బాధపడనవసరం కూడా లేదు. నిన్ను అడుగడుగునా నేను కాపాడుతూ వస్తున్నాను అని నీకు బాగా తెలుసు కదా. కానీ ఏదో తెలియనటువంటి భయం నీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది కదూ. ఒకటైతే నిజం తల్లి, నీ మనసుకు ఎవరు అర్థం చేసుకోలేకపోయినా, ఎవరు నీకు సరైనటువంటి విలువని, గుర్తింపును ఇవ్వలేకపోయినా నువ్వు మాత్రం బాధపడనవసరం లేదమ్మా. నేను నీకు ఎప్పుడు అండగా ఉన్నాననే విషయాన్ని నువ్వు మర్చిపోకు. అవసరం ఎందుకు నీకు? నీ బాధ్యత నేను తీసుకున్నాను కదా. మరి ఇంకా నీకు ఎందుకు దిగులు అంతా? అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలనమ్మా. నువ్వు అడిగినవన్నీ కూడా నేను ఇవ్వలేకపోవచ్చు, అంటే కొన్ని సందర్భాల్లో అవి ఇవ్వలేనటువంటి పరిస్థితి కావచ్చు. కొన్ని నీకు వచ్చినటువంటి కష్టాలను, సమస్యలను తొలగించలేకపోవచ్చు. అవన్నీ కూడా అనుభవించవలసినవి కాబట్టి వాటిని నువ్వు పూర్తిగా అనుభవిస్తేనే నీ కర్మ నుండి నువ్వు బయటపడగలుగుతావు. కనుకనే ఇన్ని రోజులు నీ పట్ల కాస్త ఆలస్యంగా ప్రవర్తించాను తల్లి. కాబట్టి అడిగినవన్నీ కూడా నీకు ఇవ్వలేనప్పుడు నాపై కోపం పెంచుకోవడం న్యాయమేనా చెప్పు? నన్ను నిందించడం
ఏమాత్రం కూడా న్యాయం కాదు. కొంచెం ఆలోచన చేయి తల్లి, ఎందుకు బాబా ఆలస్యం చేస్తున్నారు అని. నీ మొరని నేను ఎందుకు వినను చెప్పు. నీ వెంట రాని వాటి కోసం నువ్వు ఎన్ని పరుగులు తీసినా కూడా అవి వ్యర్థమే. కానీ అర్థం చెప్తున్నటువంటి కూడా మీకు అచంచలమైనటువంటి విపరీతమైనటువంటి ధోరణితో ఎక్కువగా ఆలోచన విధానాన్ని పెంచుకుంటూ ఒక కష్టాన్ని కానీ లేదంటే గనక ఒక కోరికను కానీ అదే పనిగా తలుచుకుంటూ దాని ధ్యాసలోని ఎక్కువగా గడుపుతూ ఉన్నారు తల్లి. అది ఎంత మాత్రము మంచిది కాదమ్మా. నువ్వు ఎప్పుడూ కూడా నా మాట అంటే ఎంతో గౌరవాన్ని చూపిస్తావు కదా. నువ్వు ఎప్పుడు నా సాయి చెప్తే ఎంతో గొప్పగా చెప్తారు అని నువ్వు అనుకుంటావు. ఎండ మామూల వంటి వాటి వెనుక పరిగెత్తకూడదు తల్లి. నీ మనసులో అనుభవం ఉంటే ఎలాంటిదైనా నాతో చెప్పమ్మా. మాణిక్యాన్ని నువ్వు పొందినావు. బాబా వంటి దిగులు గుర్తింపు లేదు అని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నారు నిన్ను అని నువ్వు ఎప్పుడు బాధపడుతూ ఉంటావు కదా. అది కూడా న్యాయం కాదు. నీకు గుర్తింపు లేదు, మనశ్శాంతి లేదు అనుకుంటూ నీకు నువ్వుగా మదన పడిపోవడం ఏమాత్రం అర్థవంతంగా ఉందా చెప్పు. నిన్ను నువ్వు మంచి ఆలోచనలతో నీ మనసును సంతోషంగా ఉంచుకునేందుకు నీతో ఉన్నవారు ఎంత ఈర్ష్య చూపుతున్నప్పటికీ, నువ్వు గౌరవం ఇవ్వలేకపోయినప్పటికీ నష్టం ఏమిటి చెప్పు. పోనీ నీకు వచ్చినటువంటి నష్టం ఏమిటి? నువ్వే గాయం కలిగేలా వారి ప్రవర్తన ఉంది కదా. ఆ మార్పుని నువ్వేదో వారిని మార్పు తీసుకురావాలని ఎందుకు ఉబలాట పడుతూ ఉంటున్నావు? వారిలో మార్పు అనేది వారికి మాత్రమే తెలుస్తుంది. అలాగే నీకు వచ్చినటువంటి మార్పు గురించి నీకు మాత్రమే తెలుస్తుంది. కనుక ఎదుటి వాళ్ళను మార్చేటటువంటి ప్రయత్నం ఎప్పుడూ నువ్వు చేయవద్దమ్మా. ఎందుకంటే వారి మనసుకు కానీ లేదా వారిలో వచ్చేటటువంటి మార్పు కానీ లేదా వారిలో వచ్చిన నువ్వు కోరుకునే పని అయితే నిజంగా వారు నిన్ను అగౌరవపరచరు కదా. అలాగే నిన్ను హేళన చేస్తూ మాట్లాడరు. నిజంగా వారిలో నీపై అంత అభిమానము ప్రేమే కనుక ఉంటే ఎప్పుడు కూడా నిన్ను నలుగురిలో అగౌరవపరచరు కదా. నిన్ను ఎప్పుడు కూడా ప్రేమగా అలాగే నీ పట్ల నీ కుటుంబం పట్ల బాధ్యతగా ఉంటారే తప్ప నలుగురిలోనూ నిన్ను హేళనగా చూడరు. ఆ ఒక్కటి జాగ్రత్తగా నువ్వు గుర్తుంచుకో. కాబట్టి వారిలో మార్పు రావాలి అని అనుకోవడం అసంభవం. నీకు తగినటువంటి గుర్తింపుని ఇస్తూ అలాగే నీపై ప్రేమ గౌరవంతో ఉండేవారు ఈ సమాజంలో ఇంకా ఎందరో ఉన్నారు. వారితో కూడా అతి తొందరలోనే నీకు పరిచయాలు ఏర్పడతాయి తల్లి. అందుకే చెబుతున్నానమ్మా, వెంట రాని వాటి కోసం ఎక్కువగా విపరీతంగా పరుగులు పెడుతూ ఉంటారు. అదే మన వెంట వచ్చేటటువంటి బంధాల కోసం మాత్రం చాలా చిన్న చూపుగా ప్రవర్తిస్తూ ఉంటారు. మన తోడుగా ఉంటూ మన నీడగా కాపాడుతూ మనల్ని ప్రేమిస్తూ మనల్ని గౌరవంగా ఉండేవారి పట్ల మాత్రం మన ప్రవర్తన చాలా విరోధంగా ఉంటుంది. ఎందుకంటే వారంటే మనకు చిన్న చూపు. ఎవరైతే మనల్ని అగౌరవపరుస్తూ మనల్ని దూరం పెడుతూ ఉంటారో వారిపై మాత్రమే మన మనసంతా స్థిరంగా ఉంటుంది. వారి కోసం వారిలో వచ్చే మార్పు కోసం ఎదురు చూస్తూ నిన్ను నువ్వు కష్టపెట్టుకుంటూ ఇలా ప్రతిరోజు కూడా దుఃఖిస్తూ ఉండడంలో అర్థం లేదు. కాబట్టి నీకు నేను మాట ఇస్తున్నాను, నీ మనసుకు తగినటువంటి అలాగే నిన్ను గౌరవించేటటువంటి గొప్ప బంధాలు ఏర్పడతాయి. నిన్ను అర్థం చేసుకునేటటువంటి రోజులు కూడా వస్తాయి. నిన్ను నీ కుటుంబాన్ని చక్కగా చూసుకుంటారు తల్లి. కనుకనే చెప్పాను కదా, నువ్వు అడిగినవన్నీ కూడా నేను ఒక్కొక్క సందర్భంలో ఇవ్వలేకపోవచ్చు అని. ఊరికే అన్నాను అనుకుంటున్నావా? ఎందుకంటే నీకు అది మంచిదో కాదో అనే విషయం నాకు మాత్రమే తెలుసు కదా. కనుక నువ్వు ఇన్ని రోజులు అడుగుతున్నటువంటి కోరిక అస్సలు న్యాయం కాదు. కనుకనే ఎదుటి వారిలో నీ పట్ల ఉన్నటువంటి ప్రేమ కానీ గౌరవం కానీ అదంతా కూడా కేవలం ఒక నాటకం మాత్రమే. వారి నిజస్వరూపం ఇప్పుడు నీకు తెలిసింది కదా. మరలా వారిలో మార్పు రావాలని మాత్రం అస్సలు కోరుకోకు, ఆరాటపడిపోకు. ఒకవేళ పైకి వారు మారినట్లుగా కనిపించినా మాత్రం జీవితంలో అంటే రాబోయే రోజుల్లో మరలా వారి యొక్క అసలు స్వరూపం నువ్వు తట్టుకోలేవు తల్లి. కనుకనే ఇంతవరకు ముగింపు పలికేసాయి. మరలా సంతోషంగా మునిపటిలా నీ జీవితాన్ని ప్రారంభించు బిడ్డ. అన్నీ మర్చిపో. గతహ అన్నట్లుగా ప్రతి ఒక్కటి నీ మనసు నుండి చెరిపి ప్రతి క్షణం నీ మనసుకు నచ్చుతున్నటువంటి పనులనే చేస్తూ ఉండమ్మా. అలాగే నీకు ఏదైతే బాగా మనసుకు నచ్చుతుందో నీ మనసుకు ప్రశాంతంగా ఉండేటటువంటి పనులను మాత్రమే ఎంచుకో. ఆ పనులు మాత్రమే చేస్తూ నీ పనిలో నువ్వు నిమగ్నమై ప్రతిరోజు కూడా ప్రతి క్షణం కూడా దైవ నామస్మరణ చేస్తూ
చేస్తూ ఉండు. నీకు ఏమి కావాలో, ఏమి ఇవ్వాలో, నీ జీవితానికి ఏది ఇస్తే మంచిది అనేది నేను ముందే రాసిపెట్టి ఉంచాను. ఇది ఆ సమయానికి నీకు తప్పకుండా అందిస్తాను. ఈలోపు మాత్రం నువ్వు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు తల్లి. అలాగే నీ మనసుని కష్టపెట్టుకోను వద్దు. ఎక్కువగా బాధపడవలసిన అవసరం అంతకంటే లేదు. నీ జీవితంలో ఖచ్చితంగా మార్పు వస్తుందమ్మా. అలాగే ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నటువంటి బాధ అంతా కూడా తొలగిపోయి ముందు ముందు రోజుల్లో నువ్వు ఎంతో సంతోషంగా ఉండబోతున్నావు. కాబట్టి మరీ చెబుతున్నాను తల్లి, ఈ క్షణంలో ఇలాగే కొన్ని రోజులు మాత్రం నీ మనసును నువ్వు అదుపులో ఉంచుకుని నీ బాధను కట్టడి చేసుకుని ఈసాయిపై భారం వేసి ఉండు. మిగతాదంతా జరగవలసిందంతా కూడా నేను చూసుకుంటాను తల్లి అని సాయినాథుడు మనకు ఎంతో ధైర్యంగా మనకు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. మరి ఈ వీడియో మీకు నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే మరో చక్కని బాబావారి సందేశంతో మీ ముందుంటాను. అంతవరకు నమస్కారం అండి. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.